ఆత్రేపురం ఈ గ్రామంలో మేము జన్మించి తర్వాత వ్యాపార రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అవడం జరిగింది. సెటిల్ అయిన తర్వాత మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనుకుని ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం నిర్మించి ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తి అయిందండి. దేవాలయం నిర్మించి శంకుస్థాపన ప్రతిష్ఠ చేసి 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుందండి. దీనికి అనేక మంది భక్తులు రావటం, విశేషంగా పూజలు జరగటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ దేవాలయం నిర్మించిన కాడి నుంచి మా గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి మా గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంటున్నారు. మొత్తం అందరం కూడా అభివృద్ధి చెందింది, మా గ్రామం బాగా అభివృద్ధి చెందింది. మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. ప్లస్ మా దేవాలయంలో ధ్వజారోహణ చేసిన రోజున ప్రసాదం తీసుకుని ఎవరైనా ఆ ప్రసాదం తింటే మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళకి మ్యారేజ్లని, పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలని అది ఆచారంగా జరుగుతుందండి. 11 సంవత్సరాల నుంచి అనేక సందర్భాలు మేము చూసామండి. అది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ప్రజలందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు తీర్చినందుకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి మా కోరికలను తీర్చి మమ్మల్ని ఆనందంగా ఉంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఆత్రేయపురం గ్రామంలో ఇక్కడ పుట్టడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఏంటో గాని భగవంతుడిని ఆరాధించడం అనేది తెలుసు. కానీ ఒక భగవంతుడు ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడికి సేవ చేసుకుని భాగ్యం మా కుటుంబానికి కలగటం నిజంగా మేము ఏనాడో చేసుకున్న మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో మేము చేసుకున్న పుణ్యమో గాని మాకు ఎన్నెన్నో జన్మలకు కానీ దొరకని పుణ్యం మా కుటుంబానికి దొరికింది. దాని పూర్వకంగా మేము ఈ ఊరు నిత్యం వచ్చి ఈ ఊర్లో ఈ పూజలకి ఎన్ని రోజులు ఉన్నాయి, ఈ బ్రహ్మోత్సవాలకి ప్రతి బ్రహ్మోత్సవాలకి ఎంత వచ్చి ఊరు గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాలు కూడా ఏదో ఒక ఉత్సవంలా చేసుకుంటూ చాలా ఆనందంగా ఊరందరూ కూడా సహకరిస్తూ నైట్ ఏమో గ్రామంలో మొత్తం ఊరంతా దేవుణ్ణి ఊరేగించడం కానీ ఇవన్నీ మాకు చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఎక్కడో తిరుపతిలో చూడవలసింది ప్రతి సంవత్సరం 7 రోజులు ఈ గ్రామంలో చూస్తూ గ్రామంలో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ గ్రామంలో కట్టడం ఈ గ్రామం యొక్క అదృష్టం వరంగా భావిస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కోలాహలం గోవిందనామస్మరణలతో మార్మోగింది. ఈ ఆలయం యావత్తు మహిళలతో నిండిపోయింది. ఉదయం నుంచి ఆగమ శాస్త్రానుసారం అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వేద పండితులు, ఆలయ అర్చకులు, బృందం సభ్యులు అందరూ కూడా కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఆలయం చాలా మోడల్ టెంపుల్ గా ఆదర్శవంతమైన టెంపుల్ గా ఎదుగుతోంది. ఇక్కడ ఆలయ నిర్మాణం కానీ ఆలయంలో ఉండే విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, వీర హనుమాన్, అలాగే శ్రీ లక్ష్మీదేవి, గోదాదేవి సమేతలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం మామూలు ఇవాళ ఎక్కువ సినిమాల్లో కూడా ఇది సుందరమైన గుడిగా భావించి ఇక్కడ తీయటం జరుగుతోంది. ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచడానికి ఇక్కడ సినిమాలు తీసి కూడా సెంటిమెంట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా చాలా సినిమాలు తీశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ 5 రోజుల పాటు ఈ గ్రామం అంతా కూడా సందడి వాతావరణం మధ్య ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ ఈ ఉత్సవాల పట్ల
చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాతలు పాతపాటి వెంకట సత్యనారాయణరాజు, రమణరాజు, శ్రీమతి రాజలక్ష్మి దంపతులు, వారి సోదరులు సర్రాజు గారు, రామాంజనేయరాజు గారు, వీరందరూ కూడా ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి ఉత్సవానికి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వారి యొక్క ఈ ప్రాంత అభివృద్ధికి వారి యొక్క సహకారం కూడా అందిస్తూ ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి వారి వంతు సహాయ సహకారాలు అందించడం ఈ గ్రామం యొక్క అదృష్టంగా మేమంతా భావిస్తున్నాం. 11 సంవత్సరాల క్రితం ఈ ఆత్రేయపురానికి గ్రామానికి చెందినటువంటి పాతపాటి సోదరులు ఇక్కడ అత్యంత సుందరమైనటువంటి వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడమే కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ఏ కార్యక్రమాలు అయితే రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నాయో అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడమే కాకుండా మరి శ్రవణ నక్షత్ర కళ్యాణం కూడా చాలా వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అతి ముఖ్యంగా ఈ 11 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మోత్సవాల్ని ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ మరి వేద పండితులను రప్పించి ఆధ్యాత్మిక సౌరభాలని ఈ గ్రామం అంతా కూడా వెదజల్లుతుంది.